గత కొన్ని రోజులుగా ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు దిగువకు వచ్చి చేరడంతో పశ్చిమ గోదావరి జిల్లా లోతట్టు గ్రామాలైన ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాలకు సంబంధించిన నక్కల కాలువ ఆనుకొని ఉన్న ఆచంట, వేమవరం, వద్దిపర్రు, యలమంచిలి గ్రామాలకు సంబంధించిన ఆక్వా సాగు నీటి మునిగి రొయ్యలు, చేపల వరద నీటిలో కొట్టుకొని పోయిన పరిస్థితి. పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునగడంతో లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్న రైతన్నలు. ఆక్వా సాగు వల్ల లక్షల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఇంతవరకు అధికారులు వచ్చి చూసిన పాపాన పోలేదంటూ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇలా అయితే ఇంకెవరు ఆక్వా సాగు కానీ వ్యవసాయం కూడా చేసే పరిస్థితి ఉండదంటూ ఈ నక్కల డ్రైన్ ముంపునకు గురికాకుండా డ్యాములు, కల్వర్ట్లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి, లేకపోతే సాగు చేయలేమంటున్న రైతులతో పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం సంబంధించి ఆక్వా చెరువులన్నీ కూడా నక్కల డ్రైన్లో కలిసిపోయాయి. పూర్తిగా కూడా వేసిన రొయ్యి పిల్ల అలాగే కూడా అంతా భారీగా నష్టవాటిల్లింది అంటూ కూడా ఆక్వా రైతులు, ఆక్వా సాగు చేసే రైతులంతా కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికైనా కూడా వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఎకరానికి ఎంత నష్టం వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది, అసలు ఎప్పుడు ప్రతి ఏటా కూడా ఈ నక్కల డ్రైన్ పొంగి ఈ పొలాలు అలాగే కూడా చెరువులు కూడా జలమయమైపోతున్న పరిస్థితి. ఒక్కసారి ఆ రైతు మాటలని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాని గారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఇది ఆక్వా సాగు ఎంతవరకు నష్టపడింది? 2 ఎకరాలు చెరువు వేసామండి మేము. 2 ఎకరాలండి. మా పక్కన ఉన్నది ఒక 5 ఎకరాలు, అలాగే మొత్తం ఇంచుమించుగా 25 ఎకరాలు ఉందండి ఈ పక్కన. మాది ఫస్ట్ స్టార్టింగ్ మాది ములిగిందండి. ములిగిన తర్వాత మొత్తం వరసెట్టి అన్ని కూడా నక్కల కాలువ మొత్తం అన్నింటినీ ముంచేసిందండి. మొత్తం మునిగిపోయిన తర్వాత ఏం చేసాం, మేము వేసి ఆల్రెడీ పిల్లేసి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా చాలా పెట్టుబడి పెట్టామండి. ఇంచుమించుగా 5 లక్షలు చిల్లర అయింది మాకైతే 2 ఎకరాలకని. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా పాపం నష్టపోయి ఉన్నారు. వాళ్ళు కూడా లబోదిబోమంటా ఉన్నారండి. కనీసం ఇప్పుడు ఆక్వా రైతులను పట్టించుకునే నాదుడు ఇప్పుడు వరకు ఎవరు లేరు. అలా కనీసం గవర్నమెంట్ నుంచి కానీ ఒక అధికారులు కానీ ఎవరో వచ్చి కనీసం ఈ చెరువుల గురించి కానీ చేల గురించి చూసి ఇంతవరకు మాకు చేసింది ఏమి లేదండి. ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు మేము చేతులారా పాడు చేసుకున్నప్పుడు కాబట్టి పట్టినా కూడా మాకు ఉపయోగాలు లేకుండా పోయిందండి చెరువు. ఇలా జరిగిందండి. మేము అందుకే ఎప్పుడు తెలుసు కదా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందని తెలిసి కూడా మరి ఎందుకు మళ్ళీ చెరువులు సాగు చేయడం? లేకపోతే దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూసాకే మీరు ఏదైనా చెరువులు వేసుకోవడం చేయొచ్చు కదా? అంటే ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత విపరీతంగా రాలేదండి. మేము అనుకున్నాం సర్లే చెరువుల వరకే కదా, చెరువుల వరకు రాదేమన్న ఉద్దేశం మీద సర్లే అని చెప్పేసి పిల్ల వేసుకుని నెల పైన అయిందండి. వేసి నెల 20 రోజులు అయింది. అయితే చేయడానికి మాకు దీని చేలు గురించి ఎలాగున్నా కానీ చెరువుల గురించి సర్లే వచ్చినా కొంచెం పెట్టుబడి ఎక్కువైనా కానీ ఏదో చేస్తుంటే ఇది ఎలా జరిగిందంటే ఈ నక్కల డ్రైన్ వల్ల అటు చేయలే కాకుండా చెరువులను కూడా మొత్తం అన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందండి. అంటే ఈసారి ఇంత పెద్ద ఎత్తుగా రావడానికి కారణం ఏంటంటారు? అంటే ఇది ఏదైనా నక్కల కాలువ డ్రైన్ అంటారా, లేదా ఏదైనా డ్రాములు కానీ కాలువల నిర్మాణం కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటారా? అంటే ఇది కాకరపురం నుంచి వచ్చే వాటర్ కూడా మాకు వచ్చి వాటర్ కాకుండా కాకరపురం పై వచ్చి నీరు కూడా మాకే వదులుతున్నారండి. దాని మీద ఏమవుతుందంటే కిందకి లాగే అవకాశం లేదు. అందులోకి ఈ డాములు అంటూ కట్టారు తప్ప కానీ అవసరం ఉన్నాయి కాకుండా అవసరం లేని కట్టారండి. ఉపకారం లేకుండా కొన్ని మందించుకోవాలి చేయాలంటే కానీ కొన్ని కట్టనవి కూడా ఉన్నాయండి. అవి కూడా పరిష్కారం చేసి ఏమన్నా ఈ ఏటుకొట్లు కానీ కొంచెం హైట్ చేసి ఏమన్నా చేస్తే కనుక ఎంతో కొంత మాకు కొంచెం చేసే అవకాశం ఉంటుందా, లేదంటే చెరువులు కానీ చేలు కానీ ఇంకా చేసి అది అవకాశం అయితే లేదండి. ఇప్పుడు వరకు చాలా పెట్టుబడులు పెట్టి చాలా ఇది అయిపోయాం ఇప్పుడు వరకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఈ గవర్నమెంట్ లో కూడా పెద్ద ఎత్తున ఏదైతే తూటి తీయడం కానీ లేకపోతే కాలువల ప్రక్షాళన కానీ మొదలు పెట్టారు. అంటే సాక్షాత్ మంత్రి గారే ఇక్కడ అన్ని పనులు పూర్తి చేశారు. కానీ మళ్ళీ అంటే ఇది తక్కువ టైం ఉండడం వల్ల ఇది జరిగిందంటారా, లేదంటే గత పాలకులు చేసిన ప్రాబ్లం అంటారా? ఇది వరకే గతంలో చేసిన వాళ్ళు అయితే కనుక ఆ గవర్నమెంట్ లో చేసినప్పుడు అయితే కాలువలు పట్టించుకునే కానీ ఏమీ లేదండి. అలా వంతులకి నుంచి మొత్తం అన్నిటికీ కూడా డాములకి అట్లకి వేసి నీళ్ళు ఆగిన పరిస్థితి అయిందండి. మొన్న మటుకి ఈ తెలుగుదేశం ఈ పార్టీ వచ్చిన తర్వాత మటుకి ఈ కాలువలను శుభ్రం చేయడం కానీ డ్యాములు కూడా పట్టింది కానీ చేయడం జరుగుతుందండి. ఏదైతే దేశానికి రైతే ఎన్నుముక్క అని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు చూసినా రైతు ఎన్నుముక్క ఇరిగిపోతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లాభాపేక్షణ కానీ కనీసం అప్పుల బాధ నుంచి బయటపడడం కానీ జరగట్లేదు. వరి సాగుకు సంబంధించి కానీ లేకపోతే ఆక్వా చెరువుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి. అలాగే మళ్ళీ ఎండాకాలం దాళవాస సీజన్ వచ్చేటప్పటికి నీరు లేక మళ్ళీ లబోదిబోమంటూ కూడా నెరలు కొట్టిన పరిస్థితి. అంటే ఎటు చూసినా సరే రైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొంది. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఆ దేశానికే అన్నపూర్ణగా పిలిచే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు చూసినా
పసిడితనంతో కలకల్లాడుతూ ఉండే ఈ పచ్చని పశ్చిమ గోదావరి అంతా కూడా ఇవాళ పైన కురిసిన భారీ వర్షాలు కానివ్వండి, లేకపోతే ఈ కాలువల వల్ల లేకపోతే ఈ నదుల వల్ల జరిగే అవాంతరాల వల్ల కూడా పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి. కానీ ఏదైనప్పటికైనా కూడా ఈ ప్రభుత్వాలు ఈ రైతాన్నని ఆదుకునే విధంగా కూడా సహాయపడాలి, ముందుకు రావాలని కోరుకున్నాం. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, S6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.